ఒక కుగ్రామం నుంచి ఉదయించిన ఉదయ్ ఇప్పుడు తెలుగు సినీ ఆకాశంలో తన వెలుగును పంచబోతున్నాడు. కొన్ని విజయాలు వ్యక్తిగత విజయాలు కావు, వాటిని కన్న తల్లిదండ్రులవి, పుట్టిన నేలవి, పెరిగిన ప్రాంతానివి మనందరివి అవుతాయి. మన పాలమూరు ఆకలి కేకల జిల్లా గడ్డకు చెందిన యువ ప్రతిభావంతుడు ఉదయ్ చౌహాన్ తన కళను నిజం చేసుకుంటూ తెలుగు చలనచిత్ర రంగంలో రచయితగా, దర్శకుడుగా అడుగు పెడుతున్న అపూర్వ సందర్భం ప్రతి పాలమూరు వాసికి గర్వకారణంగా మదిలో నిలిచిపోతుంది. తనువును రంజింపజేసే డైలాగ్స్, కథ, ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉదయ్ చౌహాన్ మన జిల్లావాసి మాత్రమే కాదు, పాలమూరు జిల్లా ట్రెజరీ డిపార్ట్మెంట్లో మనతో కలిసి పనిచేసిన ఆత్మీయుడు. తమ్ముడు ఎల్సి తానాజీ ఏటీఓ కుమారుడు. అందుకే ఉదయ్ ఈ తొలి అడుగు వేస్తున్నప్పుడు ఒక సహోద్యోగి కుటుంబ సభ్యుడిగా మాత్రమే కాదు, మన ఇంటి బిడ్డగా, మన పాలమూరు బిడ్డగా అభినందించాలనిపిస్తుంది. ఒక చిన్న పల్లె నుంచి మొదలైన ప్రయాణం సినిమాలపై చిన్ననాటి ఆసక్తిగా మొదలైన కథను చెప్పాలనే తపనగా మారి ఇప్పుడు పల్లబరుసు అనే చిత్రానికి రచన, దర్శకత్వం వహించే స్థాయికి ఉదయ్ను తీసుకొచ్చింది. ఉదయ్ ఈ ప్రయాణం చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు పళ్ళబురుసు లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ని తీసుకుని మన ముందుకి అటు ఎంటర్టైన్మెంట్ ని, ఇమోషన్స్ ని చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మనందరి ముందుకి, తెలుగు ప్రేక్షకులందరి ముందుకి వస్తున్నటువంటి మా డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఉదయ్ చౌహాన్ గారు, son of L. Tanaji garu and K. Anjali Devi garu is here on stage. అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన మా అమ్మకి, నాన్నకి నా థ్యాంక్ యూ. అండ్ నాకు ఒక పునర్జన్మనిచ్చిన అమ్మ లాంటి ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్కి, ఎపిక్ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్. సార్, నాగార్జున సార్, ఐ కాంట్ బిలీవ్, నేను అసలు నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, స్కూల్, కాలేజ్, ఐఎమ్ ద రిప్రజెంటర్ ఆఫ్ నాగార్జున సార్ యాజ్ అ ఫ్యాన్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, సినిమా చదువుకుంటున్నప్పుడు నాకు ప్రొఫెసర్ వచ్చి ఒక మాట చెప్పారు, ఎవ్రీ న్యూరాన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సినిమా. అంటే ప్రతి మనిషిలో ఒక నర్వ్లో ఒక సినిమా అనేది ఇంజెక్ట్ అయి ఉంటుంది. మనం మాట్లాడే తీరు, నడిచే విధానం, మన హెయిర్ స్టైల్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నాగార్జున గారు. నన్ను మా అమ్మ, మా పిన్నులు, మా బాబాయ్లు అందరూ చిన్నప్పుడు నాగార్జున సార్ సినిమాలు తప్ప ఏది చూపించేవాళ్ళు కాదు. అండ్ నాకు సినిమాలు సార్ ద్వారా చూసి చిన్నప్పుడు, ఇప్పుడు కూడా గుర్తుంది, కాలేజ్లో 10th క్లాస్లో వాట్ ఈస్ మాస్ అని అడిగి, సో దట్ అలాగే టీమ్ ప్రతి ఒక్కరు, నేను సినిమా చూశాను, ఐ వాజ్ ఎంటర్టైన్డ్, లైక్ ఉదయ్ సెడ్, ఎంటర్టైన్డ్. నవ్వుతా ఉన్నాను, నవ్వుతా ఉంటానే కంట్లో నీళ్ళు వచ్చినాయి, కొంచెం హెవీనెస్ అండ్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా తీసామని, మేము చాలా తృప్తిగా ఉంది. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ మీరు మాతో ప్రొడక్షన్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వినోద్ గారు పళ్ళబర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సినిమా చదువుకుంటున్నప్పుడు నాకు ప్రొఫెసర్ వచ్చి ఒక మాట చెప్పారు, ఎవ్రీ న్యూరాన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సినిమా. అంటే ప్రతి మనిషిలో ఒక నర్వ్ లో ఒక సినిమా అనేది ఇంజెక్ట్ అయి ఉంటుంది. మనం మాట్లాడే తీరు, నడిచే విధానం, మన హెయిర్ స్టైల్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నాగార్జున గారు. నన్ను మా అమ్మ, మా పిన్నులు, మా బాబాయ్లు అందరూ చిన్నప్పుడు నాగార్జున సార్ సినిమాలు తప్ప ఏం చూపించేవాళ్ళు కాదు. అండ్ నాకు సినిమాలు సార్ ద్వారా చూసి చిన్నప్పుడు, ఇప్పుడు కూడా గుర్తుంది, కాలేజ్లో 10th క్లాస్లో వాట్ ఈస్ మాస్ అని అడిగారు. నేను నాగార్జున సార్ అన్నా.